ఒక సంకల్పం. ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా. కడాన ఆయన 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. కానీ ఈరోజు ఇంకొక రోజు, ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే, దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే, కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.